పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. నేతలంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం సూచించారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని చెప్పారు. సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్రన్ సిద్ధంగా ఉన్నారు. రవి, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కీలకమైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలల కాలంలో ప్రతిపక్షం ఏదైతే వైసీపీ అనేక దుష్ప్రచారాలు చేస్తుంది, పథకాలు ఏవి అమలు చేయట్లేదనే ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పార్టీలో పదవుల గురించి కూడా క్లారిటీ అయితే ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ నెలాఖరు వరకు కూడా మొత్తం కూడా నామినేటెడ్ పదవులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. అంటే అప్పటి వరకు కూడా దశల వారీగా భర్తీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు కూడా 2 దఫాలు పూర్తి స్థాయి భర్తీ చేశారు. మరలా మరిన్ని దఫాలుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతున్నారు. ఒక వారంలోనే మరో 3వ దఫా పదవులు కూడా భర్తీ చేయబోతున్నారు. అదేవిధంగా పార్టీ నేతలు కూడా కొంత సీరియస్ గా కొంత మాట్లాడడం జరిగింది. 2029లో గెలిచే విధంగా పనిచేయాలని కూడా చెప్పారు. ఏదైతే పార్టీ పదవులకు నామినేటెడ్ చేసే సభ్యులు కంపల్సరీగా బూత్ కావచ్చు, క్లస్టర్లో కావచ్చు పనిచేసిన వారై ఉన్నారు. అటువంటి వారినే మీరు రికమెండ్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సూచించారు. అదేవిధంగా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి వెంటనే పదవి లేకుండా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని కూడా ఖరాఖండిగా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు కావచ్చు, ఏదైతే సొసైటీ చైర్మన్ పదవులు కావచ్చు, అనేక పదవులు ఉన్నాయి. అర్హులైన వారు అందరినీ కూడా ఒక నివేదిక తయారు చేసి పంపమని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఈ విధంగా మొత్తానికి చాలాసేపు ముఖ్యమంత్రి నేతలతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఏదైనా ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి అయితే చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ సూచించారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే గత 7 నెలల్లో కూడా కూటమి వచ్చిన దగ్గర నుంచి సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా పనిచేస్తున్నారు. కొన్ని హామీలు అమలు చేశారు, మరికొన్ని హామీలను అమలు చేయడానికి మొత్తం కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే వైసీపీ ఏం చెప్తుందంటే గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో కూడా హామీలు అమలు చేయట్లేదనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కోఆర్డినేషన్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పికొట్టాలి ఎక్కడికక్కడ. ఏదైతే ఇప్పుడు వరకు కూడా హామీలు ఏవి కూడా అమలు చేయమని ఎక్కడా చెప్పలేదు, అయినా కూడా వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ సమయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది నేతలు కొంత తిప్పికొట్టే దాంట్లో కొంత వెనకబడ్డారనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మీ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాను, మీరు ప్రతిపక్ష ఆరోపణలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నామినేటెడ్ పదవులు సాధించిన వారు కూడా 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ రెన్యువల్ చేయాలంటే కనుక ఈ 2 సంవత్సరాల్లో వారు చేసిన పని విధానాన్ని బట్టే రెన్యువల్ అనేది ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ప్రధానంగా ఒకటి చెప్తూ ఉన్నారు, పక్క పార్టీ నుంచి అంటే వైసీపీ నుంచి ఎన్నికల్లో టీడీపీ గెలిచాక వచ్చిన వారు ఉన్నారు, వారికి కొన్ని నియోజకవర్గాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారనే సమాచారం ముఖ్యమంత్రికి వచ్చింది. కానీ చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్యూబ్ అని పేరు పెట్టుకున్నారు. ఏదైతే క్లస్టర్ కావచ్చు, బూత్ లో పనిచేసిన వారు ఉన్నారు, వారిని మాత్రమే పదవులకి రికమెండ్ చేయాలని చెప్పి ఎమ్మెల్యేలకి, మంత్రులకి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ చాలా కీలకమైన టెలికాన్ఫరెన్స్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే మొదటిసారిగా ఆయన జూన్ నెలాఖరు వరకు కూడా మొత్తం పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. పక్క పార్టీల వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బలరాం, అంటే కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు అంటూ కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడు ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది?
బలరాం, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా పెద్ద స్థాయిలో పదవులు 2 సార్లుగా ఇప్పుడు భర్తీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే 3వ దఫా పదవులకు కూడా లిస్ట్ అయితే రెడీ అయింది. ఏదైతే కూటమి ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి అంటే టీడీపీ నుంచి 80%, జనసేన నుంచి 15%, బీజేపీకి 5% ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ నిష్పత్తిలో అన్ని కూడా లిస్టులన్నీ రెడీ అయినాయి. రేపు ఎల్లుండో అంటే ఈ వారంలో 3వ దఫా నామినేటెడ్ పోస్టులు భర్తీ అయితే కొనసాగుతుంది. అంటే పూర్తి స్థాయి చంద్రబాబు గారు ఈ రోజు ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పిన దాని ప్రకారం ఇది జూన్ వరకు కూడా దశల వారీగా జరుగుతుంది. ఒకేసారి పూర్తి స్థాయి ఫిలప్ ఉండదనేది ఒక స్పష్టత అయితే వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న ఏదైతే పార్టీలో ఉన్న సమాచారం ప్రకారం కొన్ని పోస్టులు పార్టీలో ఏదైతే 3 పార్టీలు కలిపి కూటమి నేతలు ఇచ్చిన లిస్టు ప్రకారం కొన్ని పదవులు అయితే ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా చాలా క్లియర్గా ఆయన మాట్లాడడం జరిగింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, క్యూబ్ లో పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత అని కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు పార్టీలో కొంత సంచలనంగా మారింది. చంద్రబాబు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ చాలా కీలకమైనదిగా మనం భావించాలి. బలరాం, థ్యాంక్ యూ రవిచంద్.